హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా రోజులు అయింది లాంగ్ వీడియో తీసేసి. ఒక్కసారి వీళ్ళందరితో బయటికి వెళ్తే ఒక్క లాంగ్ వీడియో అయినా చేసుకోవచ్చని నేను ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే అసలు మా వాళ్ళు తీసుకువెళ్ళిన ప్లేస్ లాంగ్ వీడియోకి అస్సలు సెట్ కాని ప్లేస్ అనమాట. అందుకనేసి ఎలాగో తీసుకున్న క్లిప్స్ అన్నీ ఉన్నాయి కదా, అందులో పెట్టగలిగినవి మాత్రమే పెట్టుకుందామనే ఆత్రంతో కనీసం 2 నిమిషాల వీడియో వచ్చినా చాలు అనేసి మేము వెళ్ళేది వచ్చేది మాత్రమే పెట్టాను. నా వీడియోస్ పిచ్చితో మా వాళ్ళని తెగ బాధ పెడుతుంటా, టేకుల మీద టేకులు తీసుకుంటుంటా. పాపం మా మరిది చూడండి, వాళ్ళని ఒక దగ్గర పెట్టలేక ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా ఇలా అయితే కాదులే అనేసి వాళ్ళనే పెట్టేసి వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇదైతే ఒక మెమోరియల్ ప్లేస్ అనుకోండి. అందులో ఇవి కొన్ని గుర్తుంచుకోవాల్సిన పేర్ల లిస్టులు అనమాట. మూవీలో చూసిన వాళ్ళనే హీరోస్ అనుకుంటాం, కాకపోతే వీళ్ళు రియల్ హీరోస్. వీళ్ళు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, వెన్ను చూపకుండా పోరాడిన వాళ్ళనమాట వాళ్ళంతా. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఇది మాకు జస్ట్ అవుటింగ్ లాంటిది. ఎలా అయితే ఫ్యామిలీ అంతా ఒక చోట గ్యాదర్ అయింది కాబట్టి మనం ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేసి వద్దాము అన్నట్లుగా వచ్చాము. కానీ మా వాళ్ళు ఇక్కడికి ఈ ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత మాకు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్, పిల్లలకి ఖచ్చితంగా చూపించవలసిన ప్లేస్ అని అనిపించింది. కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నేను తీసుకున్న క్లిప్స్ అన్ని నా దగ్గరే ఉన్నా కూడా నేను మీతో ఎవరితో కూడా షేర్ చేసుకోలేను. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నేను మా పిల్లలు మా మైండ్స్లోనే పెట్టుకున్నాం అనమాట. మీతో షేర్ చేయలేను, షేర్ చేయదలుచుకోలేదు కూడా. అందుకనేసి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట, ఒక లాంగ్ వీడియో ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే అది అసలు జరగలేదు. అందుకనేసి మేము ఎలా టైం స్పెండ్ చేసాము మా ఫ్యామిలీతో అనేది కొంచెం షేర్ చేసుకుంటున్నా అంతే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలతో ఎలా టైం గడిచిపోతుందో అసలు తెలియట్లేదు. మాకు వండడం, కడగడం, తుడచడం ఇవే సరిపోతున్నాయి అనమాట. లక్కీగా ఏదో కొంచెం కొంచెం టైం దొరికినప్పుడు ఇలా వాళ్ళు చేసే అల్లర్లను కొంచెం కొంచెం క్లిప్లు అయితే తీసుకున్నాము. అవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నా. ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతాము, ఎందుకంటే కొంచెం వర్క్లు ఉంటాయి కదా, ఆ వర్క్లలోనే ఉండిపోతాము. ఇంకా ఏదో సమ్ టైం దొరికినప్పుడు అలాంటివి షూట్ చేసుకున్నాము. ఈమె మా దగ్గర డ్యాన్స్ ఏమంటే వేయలేదు, కానీ సింగిల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో పాటలు పెట్టుకొని అక్క మంచిగా డ్యాన్స్ వేసేసింది. ఇంకా వాళ్ళ మమ్మీ ఆ క్లిప్ నాకు షేర్ చేసుకుంటే ఆ వీడియో యాడ్ చేశాను. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.